సో అది మా ఫాదర్‌కి కారు తీసుకుందాం అనుకుంటున్నానండి. సో ఆయన కొత్తగానే డ్రైవింగ్ నేర్చుకున్నారు. 60 ప్లస్. ఓకే. సో నెక్స్ట్ బడ్జెట్ కూడా అరౌండ్ 10-14. ఓకే. ఆహ్, సో ఆటోమేటిక్‌గా వెళ్దాం అనుకుంటున్నాం. హ్మ్. సో మేము అదే ఐ మీన్ షార్ట్ లిస్ట్ చేసిన కార్లయితే ఆబ్వియస్‌గా టాటాలో అయితే నెక్సాన్. ఓకే. ఆహ్, నెక్సాన్ క్రియేటివ్ అనుకుంటున్నాం. ఆహ్, ఓకే. అది క్రియేటివ్ 13.5 వరకు ఉంది ఆన్ రోడ్ ఏఎంటీ. ఓకే. ఆహ్, అండ్ ఇప్పుడు పంచ్ ఫేస్ లిఫ్ట్ వచ్చాక మళ్ళీ ఇప్పుడు కన్ఫ్యూషన్ వచ్చింది. మా ఫాదర్ పంచ్ ఐ మీన్ ఈజీ ఐ మీన్ సిటీలో మాన్యూవరింగ్ ఈజీ కదా! ఐ హ్మ్. మీన్ డ్రైవింగ్ ఈజీ కదా! సో పంచ్ టాప్ ఎండ్‌కి వెళ్దాం అని మా ఫాదర్ అంటున్నారు. సో ఓకే. బట్ అది నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ కదా! పికప్ తక్కువ ఉంటదని నేను అంటున్నా. సో ఆ కన్ఫ్యూషన్ ఉంది ఇద్దరికి ఇప్పుడు. సో ఇప్పుడు టర్బో వచ్చింది కదా అందులో. బట్ అది మాన్యువల్ కదా! మాన్యువల్ ఉంది. అవును. ఆటోమేటిక్ ఆప్షన్ వేయలేదు. అక్కడ కరెక్ట్. కొట్టాడు. అవును. అక్కడ అక్కడ కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది ఇవ్వలేదు. ఇస్తే బాగుండేది. యాహ్! దట్ ఈస్ ట్రూ. సో అంటే మీ సజెషన్ ఏమంటారని? నెక్సాన్ అంటే మీ ఫాదరే వాడతారండి ప్రైమరీగా అది? మా ఫాదర్ వాడతారండి. ఓకే. మీ అండ్ ఫాదరే హైవేస్ కూడా వాడతారు. ఏముండవు. హ్మ్. యూజువల్‌గా మ్యాక్స్ 100-200 కిలోమీటర్స్ ఏమన్నా ఇక్కడ నుంచి ఎళ్లి అప్ అండ్ డౌన్ అంతవరకు ఉంటది అంతే. హైవేస్ కూడా అంత ఏమి ఉండవు. టచ్ అవ్వవు. అలా అని చెప్పి సిటీ కూడా కాదు మిక్స్‌డ్ ఉంటది. ఓకే. పంచ్ అంటే మీ ఫాదర్ ఆల్రెడీ కార్ ఇంతవరకు నడపలేదు. ఫస్ట్ కార్ ఇది. సో, ఫస్ట్ కార్. మీరు నడిపారా పంచ్? ఎలా మీకు డ్రైవ్ చేసారా మీరు? నేను నడిపానండి. అంటే నాకు అంటే నాయిస్ కూడా కొంచెం అనిపిచ్చింది. హ్మ్. ఆహ్, ఐ మీన్ కొంచెం అంత ప్రాపర్‌గా ఇన్సులేటెడ్ ఐ మీన్ లేదనిపిచ్చింది నాయిస్ కూడా. నాయిస్ ఇంకా ఇంజిన్. ఇన్సులేషన్ హుండై కార్స్ లెక్క ఉండదు. హ్మ్. ఆ! సో, ఇంజిన్ అంటే ఆహ్, ఇంజిన్ గూడా ఆబ్వియస్‌గా 3 సిలిండర్ గాబట్టి అంటే అదే మా ఫాదర్‌కి దృష్టిలో పెట్టుకుంటే అది అంత కన్సర్నింగ్ కాదు ఇంజిన్. బికాజ్ వెరీ చిల్డ్‌గానే డ్రైవ్ చేస్తారు. ఆహ్, అవునవును. ఎక్కువ ఓహ్! స్పీడ్ డ్రైవ్ చేయరు. ఎక్కువ స్పీడ్ ఆ యాహ్! కన్సర్న్ లేదు. మీరు మీ ఫాదర్ కోసం పంచ్ కెన్ బి ఏ గుడ్ చాయిస్ అండి. ఎందుకంటే సేఫ్టీ వైస్ ఇట్స్ ఎ సేఫర్ కార్. సో, మనం ఓకే. డెఫినెట్‌లీ ఆ ఏజ్‌లో ఉన్నవాళ్ళు సేఫ్టీ క్రూషియల్ అవుతది. ఎందుకంటే దే కెనాట్ బి ద బెస్ట్ అట్ ద డ్రైవింగ్. ఓకే. అండ్ యాహ్! చుట్టుపక్కల అట్మాస్ఫియర్‌ని మనం కంట్రోల్ చేయలేం. యాహ్! సో, సేఫ్టీ ప్రయారిటీ ఎళ్తది. ఆ బడ్జెట్‌లో ఉన్న కార్స్‌లో మనకి హుండై ఎక్స్టర్ ఉంటది. ఓకే. నెక్సాన్ అంటే అయితే మనకి హ్మ్. వేరే ఎళ్తుంది. నెక్సాన్ ఏమవుతది కొంచెం కాస్ట్‌లీ ఎళ్తది. అంటే బడ్జెట్ హ్మ్. కన్సర్న్ లేకపోతే నెక్సాన్ కూడా వెళ్ళొచ్చు. అంటే సైజ్ వైస్ పెద్ద డిఫరెన్స్ ఏమి వచ్చేది పంచ్‌కి, నెక్సాన్‌కి. ఓకే. మైనర్ డిఫరెన్స్ ఉంది. మీ దగ్గర ఓకే. బడ్జెట్ ఉంది, వెళ్ళగలను అనుకుంటే నెక్సాన్‌కి కూడా వెళ్ళొచ్చు మీరు. లేదు, ఓకే. ఎందుకులే అంత అవసరం లేదు వాడేది తక్కువుంటది. హ్మ్. యూసేజ్ తక్కువుంటది అనుకుంటే నేచురల్ యాస్పిరేట్ ఇంజిన్‌కి వెళ్ళిపోవచ్చు. టర్బో కూడా అవసరం ఉండదు నాకు తెలిసి. మీ మీ ఫాదర్‌కైతే. ఎందుకంటే ఓకే. ఆటోమేటిక్ మీరు ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి. బట్ స్మూత్ ఆటోమేటిక్ చూసుకుంటే హుండై వెన్యూ ఆటోమేటిక్ ఈస్ వెరీ స్మూత్. ఓకే. బట్ అక్కడ మళ్ళీ సేఫ్టీ కాంప్రమైజ్ అవ్వాలి కదా! హ్యుండై అంటే. సేఫ్టీ అనేది మనకింకా తెలీదు. ఎలా ఉంది ఏంటని తెలీదు. ఆ హ్మ్. డ్రాబ్యాక్ ఉన్నది. ఓకే. అండ్ ఎక్స్టర్ కూడా బానే ఉంటది ఆటోమేటిక్. అక్కడ కూడా సేఫ్టీ రేటింగ్ మనకి ప్రాపర్‌గా ఏమి లేదు. ఆహ్, అది ఇష్యూస్. బట్ టాటాతో ఓకే. తీసుకున్నప్పుడు టాటా కార్స్ ఓకే. బావున్నాయి. దేర్ ఆర్ అదర్ ఛాలెంజెస్ మీకు తెలిసే ఉంటది. అంటే కస్టమర్ సర్విస్ గాని కొన్ని కొన్ని ఇష్యూస్ అయితే ఉంటున్నాయి. బట్ అవును. పంచ్ ఓవరాల్‌గా చూసుకుంటే ఐ థింక్ పంచ్‌కి కొంచెం లెస్సర్ ఇష్యూస్ ఉన్నాయి. నెక్సాన్‌తో పోల్చుకుంటే. సో, నాయిస్ అంత ప్రాబ్లమాటిక్ అంటారా? అంటే మీకెవరన్నా మీ నాయిస్ రివ్యూస్ ఉంటేనే ఏమన్నా మంచిది మీ డ్యాడీకి. ఓకే. బయట నుంచి ఓకే. ఏమవుతుందో కొంచెం వినిపిస్తే మంచిదే కదండీ! సేఫ్టీ. ఓకే. ఓకే. అంటే ఓకే. కొంచెం ఓకే. మైనర్‌గా అలా. వినిపిస్తే ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఎందుకంటే కొన్ని ఓకే. సందర్భాల్లో వాళ్ళ ఎనకాల నుంచి ఎవడో హార్న్ హాంక్ చేస్తున్నాడు, కొడుతున్నాడు ఇతనికి తెలియట్లేదు. ఓకే. నాయిస్ ఇన్సులేషన్ కంప్లీట్‌గా ఉండడం కూడా కంప్లీట్ జీరో ఉండడం కూడా ఒక ప్రాబ్లమాటిక్ థింగే బేసికల్లీ. ఓకే. ఓకే. సో, డీవియేషన్. ఓకే. కొంచెం ఉంటే ఇట్స్ గుడ్ ఓన్లీ నా ఉద్దేశంలో. ఎందుకంటే ఓకే. మీకు వినిపిస్తుంది గదా! ఏమవుతుంది బయట. యాహ్! యాహ్! సో, అంటే వన్ లాస్ట్ థింగ్ అదే. ఈ 2 కాకుండా జస్ట్ ముందు వేరేవి సెలెక్ట్ చేసినవి అయితే ట్రైబర్ ఒకటిని టొయోటా గ్లాన్స్ అవి. ఐ మీన్ టాటా అంటే అదే సేఫ్టీ కన్సర్న్ పెట్టుకొని ఇంక ఫైనల్‌గా ఈ రెండిట్లికొచ్చాం. బట్ మేము సెలెక్ట్ చేసిన గ్లాన్సా కార్స్ అయితే ఇవి 4. హ్మ్. ఆ! సో, బట్ ఈ 2 గ్లాన్సా కూడా ఎందుకెళ్ళలేదంటే మంచి కారే. హ్మ్, చెప్పండి. మాది అమలాపురం అండి. సో, హ్మ్. మాకు సర్వీస్ లేదు. టొయోటా గాని, గ్లాన్సా గాని. సో, ఖచ్చితంగా రాజమండ్రి ఎళ్ళాలి. సో, సో, దానివల్ల 2 రూల్డ్ ఔట్ చేసి టాటాకొచ్చాం. బట్ జస్ట్ ఒకసారి అడుగుదామంటే గ్లాన్సా గురించి. అంటే బలినో కూడా మంచి కారే తీసుకోవాలనుకుంటే. హ్మ్. బలినో ఇంకోటేంటంటే చాలామంది బలినోని కంప్లీట్‌గా డిస్మిస్ చేస్తున్నారు గానీ, అట్‌లీస్ట్ భారత్ ఎన్‌క్యాప్‌లో 4 స్టార్ రేటింగ్ వచ్చింది. హ్మ్. అండ్ మీ హ్మ్. ఫాదర్ నాకు తెలిసి ఎక్కువ హైవేస్ మీద గట్టా యూజ్ చేయరు.
మీకు ఉండదు. విత్ ఇన్ ఉండదండి. సిటీ యూస్ చేసుకుంటారు. అవునండి. బలినో ఇస్ నో నాన్సెన్స్ కార్. ఈజీ టు డ్రైవ్, స్మూత్ ఉంటుంది, ఓకే. ఆటోమేటిక్ కూడా ఓకే. బాగుంటుంది, మైలేజ్ కూడా ఎక్కువ వస్తుంది. సో హ్మ్. బలినోని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు మీ ఫాదర్ యూసేజ్ పర్పస్గా చూసుకుంటే. అంటే టొయోటా కాకుండా ఐ మీన్ ఎలాగో 2 సేమే కాబట్టి ఆ, టొయోటాది ఏముంది, రీబ్రాండెడ్. బలినోని ఆ! తీసుకెళ్ళి టొయోటా వాడు గ్లాంజా అని అమ్ముకుంటున్నాడు అంతే. అంతే కదా! ఓకే. ఎగ్జాక్ట్ ఓకే. లోగో మార్చారు తప్పితే ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. అంటే లుక్స్ ఓకే. కొంచెం చిన్న మోడిఫికేషన్స్ ఉంటాయి, ప్యానల్ ఓకే. బయట బాడీలో కొంచెం మోడిఫైడ్ ఉంటుంది. ఐ థింక్ ఓకే. బలినో గ్లాంజా నాకు తెలిసి ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయి. టైజర్ ఫ్రాంక్స్ డిఫరెంట్ ఉన్నాయి. మరి ఈ మధ్య ఏమైనా ఓకే. మార్చడేమో నేను అంత అంత అబ్జర్వ్ చేయలేదు దాన్ని. ఓకే. ఇది ట్రైబర్ అండి వాళ్ళ లాస్ట్ థింగ్. ట్రైబర్ ట్రైబర్ 7 సీటర్. ట్రైబర్ పర్లేదండి, బట్ ఇట్ ఫీల్స్ అండర్ పవర్డ్. పెద్ద కార్ కదా, అట్లీస్ట్ సెవెన్ సెవెన్ సీటర్ అది. అంటే హ్మ్. హ్మ్. ట్రైబర్ ఈజ్ ఏ కన్వర్టబుల్ సెవెన్ సీటర్ బేసికలీ. హ్మ్. హ్మ్. కానీ దానివల్ల బెనిఫిట్ ఏంటంటే మీరు మీ మీ డాడీ వాళ్ళు అందరూ మొత్తం అందరూ ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళాలన్నా యూజ్ అవుతుంది. అందుకు అది షార్ట్ లిస్ట్ చేసాం. బట్ ఇంజిన్ గురించి చాలా నెగెటివ్. ఐ మీన్ అంటే విత్ ఇన్ ఆటోమేటిక్ సిటీ అయితే అస్సలు వద్దని యూసేజ్కి చెప్తున్నారు. విత్ ఇన్ సిటీ యూసేజ్కి ఏం ప్రాబ్లం ఉండదు. హ్మ్. విత్ ఇన్ సిటీ ఓకే. యూసేజ్ ప్రాబ్లం ఉండదు. హ్మ్. అండర్ పవర్డ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు పట్టుకొని కొంచెం అప్స్ ఎక్కాలి, అలాంటి దగ్గర హ్మ్. కొంచెం ఛాలెంజెస్ ఉంటాయి. ఓకే. అది ఓకే. పట్టుకొని మేబీ మీరు ఎక్కడికైనా వెళ్ళాలి చుట్టుపక్కల ఏదో కొంచెం హిల్ ఓకే. హిల్ లాంటివి ఘాటి ఎక్కి హిల్ రోడ్స్ అలాంటి ఉంటాయి. ఏరియాస్లోకి ఓకే. వెళ్ళాలి అంటే డెఫినెట్లీ అతను తొక్కలేరు, అప్పుడు ఎవరో డ్రైవర్ని పెట్టుకోవాలి. అండ్ ఆటోమేటిక్ కూడా చాలా మంది అసలు ఐ మీన్ ఆటోమేటిక్ వద్దని ఇంకా ల్యాగ్ చెప్తున్నారు. ఉంటుంది. ఎప్పుడైనా ఇంకా లాగ్ న్యాచురల్ ఉంటది కదా! నార్మల్ మాన్యువలే ల్యాగ్ ఉంటే ఆటోమేటిక్ ఓకే. ల్యాగ్ ల్యాగ్ యాడ్ అవుతుంది ఇంకా సేమ్ పవర్కి. ఇంకా లాగ్ యాడ్ అవుతది. అవును, ఓకే. అవును, అవును. సో సో అది అలా ఇంకా చూసుకుంటే మీరు దాన్ని హ్మ్. పక్కన పెట్టొచ్చు. ఆ, హ్మ్. మీరు బడ్జెట్ ఎంత వరకు అనుకున్నారు మైండ్లో? 14 అండి. 14. 14. 14 అయితే ఓకే. 14కి అంటే సెవెన్ సీటర్ వైపు వెళ్ళొద్దులేండి. ఎందుకంటే అంటే మీ ఫాదర్ యూస్ చేసేది ఎక్కువ మటుకు ఫైవ్ సీటర్ యూస్ చేస్తారు కదా. ఎక్కువ 5 సీటర్ అండి. మెజారిటీ ఆఫ్ టైం ఫైవ్ సీటర్ యూస్ చేస్తారు. ఆహా! సో మీరు బెటర్ పంచ్కి స్టిక్ అయిపోవడమే బెటర్, పంచ్ కానీ బలినో కానీ. ఎందుకంటే ఓకే. ఇప్పుడు నెక్సాన్ ఫోర్టీన్ పెట్టినా అంటే నెక్సాన్ మామూలుగా అంటే నెక్సాన్ మంచి ఆహ్, కారే మీకు. అంటే నెక్సాన్ మీరు పెట్టాలి అనుకుంటే నెక్సాన్ తీసుకోవచ్చు. అంటే నెక్సాన్‌లో కూడా నెక్సాన్ ఇప్పుడేమైంది మోడిఫికేషన్స్ వచ్చినియి. బాగా ఇంప్రూవ్‌మెంట్స్ అయితే వచ్చాయి. స్టార్టింగ్ ఓకే. వెర్షన్‌లో నెక్సాన్‌లో కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువుండేవి. ఓకే. వాడు కొంచెం మోడిఫై చేసుకుంటూ వస్తున్నాడు. ఓకే. సో, నెక్సాన్ డెఫినెట్లీ ఈస్ ఎ బెటర్ కార్ దాన్ పంచ్. కానీ ఓకే. పంచ్ కూడా ఏంటంటే వాడు ఆ ప్రైస్ పాయింట్‌లో వాడు మంచి ఆఫరింగ్ పట్టుకొచ్చాడు. ఆ! ఓకే. నెక్సాన్‌లో మీకు బెనిఫిట్ ఏంటి, టర్బో ప్లస్ ఏఎంటీ దొరుకుతుంది మీకు. టర్బో ప్లస్ ఏంటి? కానీ టర్బో యాహ్! ప్లస్ ఏఎంటీ మీకు ఏమవుతదంటే మైలేజ్ విల్ బి ఎ కిల్ ఇన్ ద సిటీ. గాట్ ఇట్. అంటే హ్మ్. హ్మ్. మీరున్న ప్లేస్‌లో నాకు తెలిసి ఎక్కువ ట్రాఫిక్ ఉండకపోవచ్చు. సో, యాహ్! ఫ్యూయల్ ఎఫిషియన్సీ మీకు పెద్ద మ్యాటర్ కాదు. ఎందుకంటే మీరు నడిపేది తక్కువ. యాహ్! అంటే మన ఫాదర్ లాంటోళ్ళు డెఫినెట్‌లీ వరీ అవుతారు ఫ్యూయల్ ఎఫిషియన్సీ గురించి. యాహ్! మనం అంటాం సో ఏంలే పర్లేదులే డాడీ అవును. అంటాం అవును. గానీ అవును. అవును. వాళ్ళకుంటది మైండ్ సెట్ సో అది. ఓకే. మారుతి అయితే సో బెటర్ కదరా అంటారు. పంచ్ మరి అండర్ పవర్డ్‌లో ఏం ఉండదు కదా ఇంజిన్. ఏం అండర్ పడి ఉండదండి. మీకు 80 వరకు ఏం ప్రాబ్లమ్ ఉండదు. 80 దాటాక 80 యూ వరకే. ఫీల్ లైక్ కొంచెం గాట్ లాగ్ ఇట్. అనిపిస్తది. గాట్ ఇట్. ఆహ్, కొంచెం స్టార్టింగ్ 10 కిలోమీటర్స్ కొంచెం స్మూత్‌నెస్ అంత స్మూత్ ఉండదు. ఇఫ్ యూ అబ్జర్వ్ ఓకే. మీరు డ్రైవ్ ఓకే. చేస్తే మీకు తెలుస్తది. ఓకే. అదొక్కటే నాకు అనిపించింది. లైక్ వెన్ యూ డ్రైవ్ ఇట్. ఆహ్, అంటే నేను పెద్ద కార్ డ్రైవ్ చేస్తాను కాబట్టి నాకు కొంచెం ఆ కార్ అనిపించింది. అక్కడ కొంచెం లాగ్ ఉందనిపించింది స్టార్టింగ్. ఓకే. స్టార్టింగ్ ఓకే. లాగ్ ఉందనిపించింది. మళ్ళీ 80 ప్లస్‌కెళ్ళాక కొంచెం లాగ్ అనిపించింది. మీన్‌వైల్ మిడ్ రేంజ్‌లో బానే ఉంది అంతా. అంటే 30 నుంచి అబోవ్ 30, 40 30 నుంచి అంతా కాదు, 20 నార్మల్. నుంచి డీసెంట్. ఓకే. ఓన్లీ 15, 20 పికప్ నుంచి అప్పుడే బానే ఉంది. కొంచెం ఫస్ట్ స్టార్టింగ్ అంటే ఫస్ట్, సెకండ్ గేర్‌లు ఉంటాయి కదా. ఓకే. ఓకే. ఆ ఫస్ట్, సెకండ్ గేర్‌లో నాకెందుకో ఆ స్మూత్‌నెస్ అనిపించలేదు. అదర్‌వైజ్ ఇట్స్ ఎ గుడ్ కార్. నెక్సాన్ మీకు బడ్జెట్ ఉంది కాబట్టి నెక్సాన్‌కెళ్ళినా నెక్సాన్ ఈజ్ మోర్ ప్రూవెన్ కంపేర్ చేస్తే పంచ్‌తో. బట్ పంచ్ దాని సెగ్మెంట్‌లో ఆ బడ్జెట్‌లో అది బెటర్. ఓకే. అంటే గాట్ ఇట్ కంపేరింగ్ అండి. నెక్సాన్‌కి, పంచ్‌కి డైరెక్ట్‌గా పెట్టలేం మనం. బట్ మన యూసేజ్ అర్థమైంది. బట్టి మనం వి హావ్ టు డిస్టింగ్విష్ అన్నమాట. గాట్ ఇట్. యాహ్! థాంక్స్ అండి. నో మెన్షన్. థాంక్స్.